హే గాయ్స్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బారావు వ్లాగ్స్. ఈ రోజు మన అహ్మదాబాద్ ట్రిప్ లో డే 3 అండి, లాస్ట్ డే అనమాట. ఈ రోజు నైట్ అయితే మేము ఇంకా బస్ ఎక్కి హాస్టల్కి వెళ్ళిపోతున్నాం జునాగఢ్. నేను ఇప్పుడు దాకా హోటల్ రివ్యూ అయితే ఇవ్వలేదు, ఎందుకు అంటే మనం సేఫ్టీగా ఉన్నామా లేదా అని తెలిసిన తర్వాత కదా మనం హోటల్ రివ్యూ ఇవ్వాలి. సో నేను రోజు మీకు హోటల్ రివ్యూ ఇస్తాను అండ్ హోటల్ పేరు కూడా మొత్తం చెప్తాను ఏ ఏరియాలో ఉంది అని. కానీ ఒక థింగ్ ఏంటి అంటే మేము బుక్ చేసుకుంది ఒక 1500కో ఏమో, కింగ్ సైజ్ బెడ్ అన్నట్టు. అదే మీకు చిన్న సైజ్ కావాలంటే 1000కి, అన్ని ఇంకా ప్రీమియంస్ కూడా ఉన్నాయి అనమాట. మేము ఇద్దరమే ఉన్నాము కాబట్టి మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. సో నేను రూమ్ టూర్ ఇచ్చేస్తాను, ఎవరైనా స్టార్టింగ్ లో ఇస్తారు, కానీ మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా చిరాగ్గా ఉన్నాం అనమాట, సో ఇవ్వలేకపోయాము. ఇప్పుడైతే రూమ్ టూర్ ఇస్తాను అండ్ హోటల్ కూడా చూపిస్తాను, ఏరియాస్ చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హోటల్ అయితే చిన్నదేనండి, పర్ ఫ్లోర్ వచ్చేసి 5 రూమ్స్ ఏమో ఉన్నాయి అండ్ రూమ్స్ కూడా చిన్నవే అనమాట. 2 days అయితే ఉండడానికి సరిపోతుంది. మనము ట్రావెలింగ్కి వచ్చినప్పుడు నైటే కదా ఉంటాము, సో అందుకని రూమ్ అయితే సరిపోయింది. రూమ్లో అయితే మనకు ఒక బెడ్ ఇచ్చారు, బెడ్ పక్కన ఒక మిర్రర్, ఒక చిన్న టెలిఫోన్, ఆల్రెడీ అన్ని రూమ్స్కి ఉంటాయి కదా, అండ్ చైర్, తినడానికి టేబుల్, టీవీ యూనిట్ అండ్ ఇది ఒక స్పెషల్ అండి, హ్యాంగింగ్ ఇచ్చారనమాట అండ్ ఒక కబోర్డ్ ఇచ్చారు. సో ఇవైతే ఇచ్చారు అండ్ బేసిక్గా మనం ఫస్ట్ రూమ్కి వచ్చినప్పుడు వాష్రూమ్స్ చూస్తాం కదా, సో వాష్రూమ్ వాజ్ గుడ్, చాలా నీట్గా పెట్టారనమాట. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ అంతేం బాగాలేదు కాబట్టి సీనరీ విండో వ్యూ అందుకే మూసేశాను. సో వాష్రూమ్ అయితే చాలా బాగుందండి అండ్ వీళ్ళు వచ్చి చాలా నీట్గా పెట్టారన్నట్టు. మాకు వాటర్ బాటిల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, కూంబ్, బ్రషెస్, పేస్ట్, సోప్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో మాకైతే చాలా సేఫ్టీగా అనిపించింది అండ్ రివ్యూ కూడా 4.6 ఉందండి. ఇక్కడ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలో లేదు అండ్ అన్మ్యారీడ్ కపుల్స్ కూడా అలో లేదనమాట. సో ఇవన్నీ కూడా మేము చూసుకునే, ఇద్దరం అమ్మాయిలు వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ చూసుకొని ఇంకా మేము ఈ హోటల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మేము పక్కనే సిద్ది సయ్యద్ మాస్క్యూ అని ఒక మసీద్ ఉందన్నమాట, సో అక్కడికైతే వెళ్తున్నామండి. లిఫ్ట్ కూడా చాలా చిన్నదనమాట. సో ఇది వచ్చేసి లాబీ. బయట నేను హోటల్ పేరు చూపిస్తానండి. ఇంతకీ హోటల్ పేరు వచ్చేసి హోటల్ నోబల్. సో హోటల్ నోబల్ INN అని కొడితే మనకి గోఐబీబోలో బుక్ చేశాను అనమాట. సో ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఏ ఏరియాలో ఉంటుంది అంటే దర్వాజా అనే ప్లేస్ దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బస్ స్టాప్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ చాలా దగ్గర అనమాట, 2.6 kilometers దూరంలోనే ఉంటుంది. అండ్ హోటల్ బయటకు వస్తే మొత్తం మనకి సిటీ కనిపిస్తుంది అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే మనము మసీద్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, మేమైతే అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ ఇది హోటల్ హెరిటేజ్ అని చాలా ఫేమస్ హోటల్, 150 years ముందు కట్టించింది అనమాట. దాని ఎదురుగానే మనకి మాస్కీ ఉంటుంది. సో మాస్కీ లోపలికి వెళ్ళిపోదాము. సో ఇదేనండి మనకి మసీదు. సో మసీదు ఎందుకు ఫేమస్ అంటే ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ అని రాశారు అక్కడ. ఇది వచ్చేసి మనకి 1572 నుంచి 1573 వరకు కట్టారనమాట, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. కట్టించింది ఎవరు అంటే సిద్ది సయ్యద్ అనే ఒక అతను అనమాట. హీఈస్ ఫ్రమ్ అబిసినియా నుంచి గుజరాత్కి వచ్చి అక్కడ కట్టించుకున్నారనమాట. మోస్ట్గా ఈ మాస్క్యూ అనేది దేనికి ఫేమస్ అంటే దాని యొక్క కిటికీలు ఉంటాయి కదండి, సో ఆ విండోస్ వచ్చేసి గ్లాస్ తోటి కార్వ్ చేశారనమాట. ఆ గ్లాస్ మీద ఏం కార్వింగ్స్ ఉంటాయి అంటే ట్రీస్, దానికి లీవ్స్ అండ్ రూట్స్ అలా అనమాట. సో అలా కార్వ్ చేశారు. అదేంటంటే మనకి బయట లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను చూపిస్తాను. సో అదొకటి ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక శ్మశానం కూడా ఉంది. సో నేను చెప్పిన కార్వింగ్ ఇదేనండి. సో ఈ విండోస్కి వచ్చేసి ఇలా కార్వింగ్ ఇచ్చారనమాట, ఇదే ఫేమస్ అనమాట. అది చూడడానికి చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, చెప్పులు బయట వదలాలి. ఆబ్వియస్లీ మనము టెంపుల్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదులుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రేయర్ హాల్లోకి గర్ల్స్ అలవ్ లేదు, షార్ట్ డ్రెస్సెస్ అలవ్ లేదు, స్పిట్టింగ్ అలవ్ లేదు అని చాలా రూల్స్ రాశారనమాట. సో అందుకే మాకు భయం వేసి మేమైతే ఇంకా అక్కడే ఆగిపోయి వెనక్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ సిద్ది సయ్యద్ మాస్క్యూ. మాకు 11కి చెక్అవుట్ ఉండింది, సో అందుకని మేము మసీద్ చూసేసి మళ్ళీ బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోయామండి. సో హోటల్లో మేము లగేజ్ తీసేసుకొని చెక్అవుట్ చేసేసిన తర్వాత లగేజ్ని మేము రైల్వే స్టేషన్లో క్లాక్ రూమ్లో పెడదామని ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే మిగతా ప్లేసెస్ కూడా తిరగాలి కదా. సో అందుకని మేము మళ్ళీ బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసి మేమైతే ఇంకా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామండి. మనకి క్లాక్ రూమ్ ఎక్కడ ఉంటుంది అంటే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఎగ్జిట్ అయిపోతాం కదా, ఎగ్జిట్కి రైట్ సైడే ఉంటుంది అనమాట. అక్కడ మేమైతే లగేజ్ పెట్టేసాము. పర్ బ్యాగ్ వచ్చేసి 20 rupees 24 hours. మేమైతే 3 bags పెట్టేసి ఇంకా తినడానికి వెళ్ళాము. కానీ ఒకటి జరిగింది చూడండి గాయస్, గూగుల్ మమ్మల్ని మోసం చేసేసింది గాయస్. ఉడిపి హోటల్ అని చెప్పి మమ్మల్ని ఎక్కడికో తీసుకొచ్చింది. అంతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, 50 rupees వేస్ట్ అయినాయి. ఇప్పుడు ఇంకొక రెస్టారెంట్ అని చూద్దాము. గూగుల్ని ఇప్పుడైతే నమ్మడానికి లేదనమాట ఈ రెస్టారెంట్కి. బాధగా ఉంది గాయస్, ఎంత ఎండలో ఉన్నాం తెలుసా ర్యాపిడో కోసం. ర్యాపిడో దొరకలేదు, నార్మల్ ఆటోకి వచ్చాము, కానీ ఇక్కడైతే ఏమి లేవు.
మేము రైల్వే స్టేషన్ దగ్గర సన్ రైజ్ అని ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. సో అక్కడైతే ఇంకా లంచ్ అనమాట, డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. మేము వెళ్ళే లోపలే 11:30, 12 అయింది. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? ఆనియన్స్లో లెమన్ పిండేసి సాల్ట్ పెప్పర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది గాయస్ అదైతే. సో నేనైతే మంచూరియాలోకి అది నంచుకున్నాను. మేము మంచూరియా, బటర్ నాన్, పాలక్ పన్నీర్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో మంచిగా తినేసి మేమైతే ఇంకా సైన్స్ సిటీకి బయలుదేరిపోయాము. ఆటోలో పడుకున్నాను గాయస్, ఇంకా సైన్స్ సిటీ దగ్గర లేచాను అనమాట. అంటే మనల్ని అసలు సపోర్ట్ చేయట్లేదు గాయస్, అంటే బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. బాగా ఎండ వచ్చేసింది, ఫుల్ చెమటలు. ప్రజెంట్ మనమైతే సైన్స్ సిటీకి వచ్చాము. ఇంకా అసలు తెలియదు లోపల ఏం జరుగుతుంది అంతా కూడా. సో ఒకసారి మేము చూసి అప్డేట్స్ ఇస్తాను. ఇక్కడైతే ప్రశాంతంగా బాగుంది గాయస్, కానీ లిటరలీ రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము 200 రూపీస్ ఆటో ఛార్జ్ ఇచ్చి సైన్స్ సిటీకి వచ్చాము. సో ఇక్కడ కూడా మనకి ఫేర్స్ చాలా ఎక్కువ అవుతాయి అనమాట మనీ. చూద్దాం ఎంత అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళంగానే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్ దగ్గర చాలామంది ఉన్నారని చెప్పి మేమైతే ఆన్లైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇంకా నేను మీకు టికెట్ ఫేర్స్ చూపిస్తాను. ఇక్కడ మనకి 499 రూపీస్ టికెట్ ఫేర్ ఉంటుందండి. అదైతే మనకి వీకెండ్స్లో అయితే అవైలబుల్గా ఉండదు. ఇంకా మిగతావన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి 349 రూపీస్వి. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీసే అనమాట. సో మేమైతే 349 రూపీస్ది తీసుకున్నాము కాంబో ప్యాక్. అండ్ మేము వచ్చేసి అక్వేరియం అండ్ ఆస్ట్రానమీ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత మేము అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకి సైకిల్స్ అవైలబుల్గా ఉంటాయి, ఈ రిక్షాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలంటే తీసుకోవచ్చు. పర్ అవర్ అని చెప్పి మనకి అక్కడ చెప్తారనమాట రేటింగ్. మేమైతే తీసుకోలేదు, కాలినడకతో మనం అలా ప్రయాణం సాగిద్దామని చెప్పి ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే చాలా బాగుందండి మెయింటెనెన్స్ అంతా కూడా. అంత కష్టం కూడా అనిపించదు, కానీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో దాని బదులు మీరు ఈ రిక్షా కానీ లేకపోతే సైకిల్స్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. మనకి ఎక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయని చెప్పి అలా బోర్డ్స్ పెడతారనమాట. సో అక్కడ బ్లూ కలర్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. మ్యాప్ ప్రకారంగా ఫస్ట్ అయితే మేము ఐమాక్స్ థియేటర్కి వెళ్ళామండి, కానీ ఇది వచ్చేసి 3 to 6 PM అంట. సో అందుకని మేము ఇది స్కిప్ చేసాము. అయినా కూడా నేను ఐమాక్స్లో 3D వ్యూ అనేది 6th క్లాస్లోనే చూశాను అనమాట, చెన్నై టూర్కి వెళ్ళినప్పుడు. అక్కడ కూడా ఇలాగే సైన్స్ సిటీ ఉండేది, సో అక్కడ వెళ్ళాము. గాయస్ మేమైతే థ్రిల్ రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఎంట్రీ టికెట్ చూసి ఆ ప్రైస్ మనకి మన బడ్జెట్లో వస్తే మాత్రం వెళ్దాము. సో నేను మీకు చూపిస్తాను థ్రిల్ రైడ్. అసలే నాకు హైట్స్ అలా షేకీ అంటే భయము, బట్ స్టిల్ ట్రై చేద్దాము. ఇది చూడంగానే షాక్ అండి. అక్కడ కనిపిస్తున్న ఒక పెట్టే అదే అనమాట, ఏరోప్లేన్ అనమాట. దానికి ఒక పేరు కూడా ఉంది, పేరేంటో తెలియదు, మర్చిపోయాను. సో అందులో మనకి టైమ్ గేట్ ఆఫ్ ఈజిప్ట్ అనే ఒక స్క్రీన్ మీద బొమ్మ వేస్తారనమాట. ఇంకా ఇలా షేక్ చేస్తూ ఉంటారు, మనం వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. సో మేమైతే ఎక్కేసాం. 30 రూపీసే టికెట్, అందుకని చెప్పి ఇంకా ఎక్కేసామన్నమాట. సో అందరూ కూర్చున్నాక ఇంకా డోర్స్ వేసేసి మనకి ఇలా స్క్రీన్ మీద మనకి ఇలా ఒక పిక్చర్ వస్తుంది. గాయస్ ఇప్పుడే మేము థ్రిల్లర్ ఏరోప్లేన్ ఎక్కొచ్చామన్నమాట. రివ్యూ అయితే మనకి అక్కి చెప్పిద్ది. సో అక్కి ఎలా ఉంది? జస్ట్ 10 to 2 అంతే గాయస్. ఊరినే చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. మనం ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ రన్ ఉందనుకోండి, ఆ టెంపుల్ రన్లో వ్యాన్లో మనం కూర్చుంటాము, ముందు థియేటర్లో వెళ్తూ ఉంటాం అనమాట. ఇలా పిల్లలకి అయితే ఎంజాయ్ చేస్తారు, మనమైతే అంత ఎంజాయ్. అలా మన రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా రాకెట్ కనిపించింది. సో అలా చూసుకుంటూ ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి హాల్ ఆఫ్ సైన్స్ అనమాట. ఇదైతే నాకు టైం వేస్ట్ అనిపించింది గాయస్ లిటరల్లీ, ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా యూస్ఫుల్. నేనైతే చిన్నప్పుడే చూసేసాను, 6th క్లాస్లో చెప్పాను కదా నేను టూర్కి వెళ్ళినప్పుడు. సో అదిగాక మనకి అంత గ్యాలక్సీ గురించి కానీ ఎర్త్ గురించి కానీ ఏదో కొంచెం తెలుసు, కానీ మరి ఇంత ఓవర్గా అయితే తెలియదు అనమాట. ఇక్కడ అంతా కూడా చాలా డీప్గా ఇచ్చారు, కానీ చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. అండ్ ఇది వచ్చేసి మనకి స్పేస్ షిప్లో రాకెట్ ఉంటుంది కదా, సో రాకెట్లో మనుషులు ఎలా కూర్చుంటారు, ఆస్ట్రోనట్స్ ఎలా ఉంటారు అని కూడా. అండ్ ఇక్కడ ఇదేంటి అంటే మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ పిక్చర్స్ మారుతూ ఉంటాయి, దాని గురించి మనం చదువుతూ ఉండొచ్చు. సో ఇలా ఫొటోస్ తీసుకోవడానికి కూడా మనకు ఒక పిక్చర్ గ్యాలరీ పెట్టారనమాట. అండ్ దీంట్లోనే మనం పైకి వెళ్తే ఇలా సైకిల్ తొక్కుతూ ఉండాలి, మేబీ పని చేయట్లేదేమో, ఎవరు తొక్కట్లేదు. అండ్ కొన్ని ప్లేయింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి. ఇలా బాల్ వేస్తే అది ఇలా తిరుక్కుంటూ వెళ్తుంది. ఇదేమో యాంటీ గ్రావిటీ అనమాట, ఇలా లాక్కుంటూ పైకి వెళ్ళాలి. పిల్లలేమో కానీ పెద్దోళ్ళు ఆడుతున్నారండి అన్నీ. ఇది ఒక ఎలక్ట్రానిక్ హార్ప్. సో మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మ్యూజిక్ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మిర్రర్స్ ఒకటి పెట్టారనమాట, అటు ఇటు మిర్రర్స్ అన్నీ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిర్రర్స్. సో ఇది ఒకటి కొంచెం నచ్చింది, ఎటు కనిపించినా మనమే కనిపిస్తూ ఉంటాము. ఇదంతా చూసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ వచ్చేసి మనము నేచర్ పార్క్కి వెళ్ళిపోయాము. సో నేచర్ పార్క్ అంటే ఇక్కడ మనకి యానిమల్స్ ఏమి ఉండవు, జస్ట్ యానిమల్ బొమ్మలు ఉంటాయి. అండ్ పిల్లలకైతే ఎంజాయ్ చేస్తారు. చూసేద్దాము నేచర్ పార్క్.
సో మనం నేచర్ పార్క్ లోపలికి వెళ్ళంగానే మనకి ఇలా ఐ లవ్ నేచర్ పార్క్ అని రాసి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ మేము కూడా తీసుకున్నాము. అండ్ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మనకి మంచిగా పెద్ద చెస్ ప్లే గ్రౌండ్ కనిపించింది అనమాట. ఒక గ్రౌండ్లో మనకి ఏం చేశారు అంటే బ్లాక్ వైట్ బ్లాక్స్ వేసేసి మనకి చెస్సెస్ పెట్టారు. అండ్ దానికన్నా ముందు ఇవన్నీ వస్తూ ఉంటాయి గైస్. సో నేను చెప్పిన చెస్ బోర్డ్ ఇది ఆల్రెడీ మనము ఇక్కడ కూడా చూసాము, రివర్ ఫ్రంట్ ఫ్లవర్ వ్యాలీలో కూడా చూసామన్నమాట. సో అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, కానీ చాలా బరువుగా ఉన్నాయి గైస్. ఎలా ఆడతారో తెలియదు, జస్ట్ అలా పెట్టున్నారు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మేమైతే ఒక హనీ కూంబ్ అనమాట, ఆ హనీ కూంబ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా ఫోటోలు దిగాము గైస్. చూడండి, రియల్గా ఉంది కదా హనీ కూంబ్. అది ఎలా ఫార్మేషన్ అవుతుందో అంతా కూడా పక్కన మనకి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇంకా అలా నేచర్ పార్క్కే మాకు చాలా టైం అయిపోయిందని చెప్పి ఇంకా త్వరగా నడుచుకుంటూ అక్వేరియం దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో మనకి ఇదే అక్వేరియం వ్యూ. వన్స్ మనం అక్వేరియం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొంచెం నడుచుకుంటూ పోతే ముందుకి మనకి ఒక పక్క రోబోటిక్స్ ఉంటుంది, ఒక పక్క ఆస్ట్రోనమీ ఉంటుంది, ఒక పక్క అక్వేరియం ఉంటుంది. సో ఇది వచ్చేసి అక్వాటిక్ గ్యాలరీకి ఆపోజిట్గా మనకి ఆస్ట్రోనమీ ఉంటుంది అనమాట. మేము రోబోటిక్స్ స్కిప్ చేసేసాము కదా. సో ఇలా ఎంట్రీ అవుతూ మనము లోపలికి వెళ్ళాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీరు కాంబో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కంపల్సరీగా. మీరు ఓన్లీ అక్వేరియం చూడాలనుకున్నారనుకోండి, సపరేట్గా అక్వేరియం టికెట్ ఉంటుంది. కానీ ఎంట్రీ టికెట్ ఒక 50 రూపీస్ అది తీసుకోవాలండి. సో మీరు సపరేట్గా ఆస్ట్రోనమీ చూడాలంటే ఆస్ట్రోనమీ కూడా చూడొచ్చు అనమాట. అది బెస్ట్ అనమాట మనకైతే. పిల్లలకైతే కాంబోస్ అయితే బాగుంటాయి. సో ఇదైతే అక్వేరియం గ్యాలరీ అనమాట. ఎంటర్ అవ్వగానే మనకి చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ కనిపిస్తాయి గాయస్. నేనైతే మీకోసం కొన్ని ఫిషెస్ గూగుల్లో సెర్చ్ చేసి రాసి పెట్టాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, మీరు వినండి. ఇది అయితే మినియేచర్ అనమాట, హోల్ అక్వేరియం ఎలా ఉంటుంది అని చెప్పి మనకు ఒక చిన్న మినియేచర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు లోపల ఒక బాల్ లాగా కనిపిస్తుంది, దాని లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. నేను ఆ సాహసం కూడా చేశాను అనమాట. కానీ ఏమంత లుక్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు పిల్లలు వెళ్ళడానికి గాయస్. కానీ నేను కూడా వెళ్ళి దూరాను అనమాట. వాళ్ళకి చెప్తున్నా నేను, ఒక్కసారి జరగండిరా అంటే ఎవరు జరగలేదు గాయస్. అసలు పిడుగులా అసలు. మేమైతే వీకెండ్స్కి వెళ్ళాము కదా, సండే వెళ్ళాము కదా, ఫుల్ పిల్లలు గాయస్. అసలు ఎంత రచ్చ చేశారంటే ఒక ఫోటో తీసుకొని ఇవ్వలేదు. పాపం వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, చేపలు అవి ఇవి చూద్దామని చెప్పి. సో అలా అనమాట, ఫుల్ పిల్లలు మనుషులు మేము వెళ్ళినప్పుడు. మీరైతే వీక్ డేస్లోనే వెళ్ళండి. నేనైతే హైగా వీక్ డేస్కి వెళ్ళమని రికమెండ్ చేస్తాను. సో మనం ఇలా నడుచుకుంటూ వస్తుంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాటిక్, మన ఇండియాలో ఉన్నవి, కొన్ని ఎక్స్టింట్ అయిపోయే ఫిషెస్ కూడా చూపిస్తూ ఉన్నారు. సో నాకు తెలిసిన కొన్ని అయితే మీకు పేర్లు చెప్తాను. పేర్లు తెలియదు, కొన్ని అయితే తెలిసినవి అయితే చెప్తాను గాయస్. ఇది వచ్చేసి స్నేక్ హెడ్ ఫిష్ అని నేను అనుకుంటున్నాను. రాంగ్ అయితే నాకు చెప్పండి. కొంచెం పామ్ తలకాయలాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ రెడ్ బ్లాక్ ఉంది కదా, దాని పేరు వచ్చేసి రెడ్ లైన్ టార్పిడో అనమాట. దాన్ని మిస్కేర్లు అని కూడా అంటారు. ఈ చేప పేరు వచ్చేసి గోల్డెన్ కార్ప్ అంట. అండ్ ఈ బ్లాక్ చేప వచ్చేసి బ్లాక్ షార్క్ మిన్నో అంటారు. రివర్ ఫిషెస్ అనమాట ఇవన్నీ కూడా. దీని పేరు వచ్చేసి ఫిన్ ఫాయిల్ బాబ్స్ అంట. ఇవన్నీ కూడా హెర్బివరస్ అండి, ఎక్కువగా మనకి చెట్లు అదే చిన్న చిన్న ఆల్గేస్ తింటాయి. ఇది వచ్చేసి మనకి ప్యాడిల్ ఫిష్ అనమాట. చూడండి దానికి ముందు ఎంత పెద్దగా ఉందో అసలు కదా. దీన్ని ప్యాడిల్ ఫిష్ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ప్యాడిల్ ఫిష్. అయితే ఫస్ట్ టైం చూడడం ప్యాడిల్ ఫిష్. అక్వేరియంకి అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్లాకో అండి. ఇది మెయిన్గా ఏంటి అంటే ఉన్న ఆల్గే కానీ మనకి అక్వేరియంలో ఉన్న ఆల్గే అదన్నిటి కూడా తినేసిద్ది అనమాట. అండ్ ఇవి వచ్చేసి పాకో ఫిష్ అనమాట. ఇందాకది వచ్చేసి సక్కర్లాగా ఉంది కదా, అదే ప్లాకో, ఇది పాకో అనమాట. ఇది వచ్చేసి సిల్వర్ అరోవానా అండి. వీటన్నిటిని కూడా మాన్స్టర్ ఫిషెస్ అని అంటారు. నేనైతే ఒక ఇన్స్టాగ్రామ్ రఘురామ్ ఛానల్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో అబ్బాయికి ఫుల్ అక్వేరియం అంటే ఇష్టం అనమాట. అబ్బాయి దగ్గర నేర్చుకున్నవి ఇవన్నీ కూడా. ఇది కూడా అరోవానానే. ఇవన్నీ కూడా 5-6 ఫీట్స్ పొడుగు పెరుగుతాయండి, పాకో కానీ అరోవానా కానీ. సో ఇక్కడ కూడా రాశారు చూడండి, పాకు అని అలాంటివి కూడా. మనకి ఇక్కడ వచ్చేసి అలిగేటర్ ఫిష్ అండి. ఇది సేమ్ మనకి మొసలి తలకాయ ఎలా ఉండిద్దో అలాగే ఉంటాయి, పొళ్ళు కూడా అలాగే ఉంటాయి అనమాట. అలిగేటర్ ఫిష్ ఇది కూడా మాన్స్టర్ ఫిష్ కిందే వస్తుంది. ఇవన్నీ నాకు అబ్బాయి నేర్పించినవేనండి. సో అబ్బాయి రీల్స్ చూస్తూ ఉంటాను ఎవ్రీడే, సో దాంట్లో వస్తూ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి వైట్ కలర్ అలిగేటర్ ఫిష్. ఇది వచ్చేసి ఒక క్యాట్ ఫిష్ అనమాట, రెడ్ టైల్ క్యాట్ ఫిష్ అంటారు దీన్ని, రెడ్ టైల్ క్యాట్ ఫిష్. అబ్బాయి ఇవన్నీ పెంచుతున్నాడు గాయస్, అందుకే నాకు తెలిసింది. ఇవి వచ్చేసి చిన్న చిన్న గప్పీస్ అండి. యాక్చువల్గా వీడియో కన్నా విజువల్గా చూస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. అంత చీకటిగా ఉంది. నా ఫోన్ కూడా పెద్ద గొప్ప ఫోన్ కాదు కాబట్టి అంత క్లారిటీగా ఏం రాలేదు. అండ్ మనకి ఈ షేప్లో ఉన్నవన్నీ కూడా మనకి డిస్కస్ ఫిషెస్ అంటారనమాట. ఇవి వచ్చేసి కింగ్ ఆఫ్ అక్వేరియం అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా మనకి డిస్కస్ ఫిషెసే గాయస్.
సో ఇది కూడా మనకి డిస్కస్ ఫిషే అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కస్ ఫిషెస్ ఇవన్నీ కూడా. ఇవి అక్వేరియంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. ఈ షేప్లో ఉన్నవన్నీ కూడా అలాగే అంటారు. అండ్ ఇవి వచ్చేసి గ్లోయింగ్ ఫిషెస్. ఇవైతే జెనెటికలీ మాడిఫైడ్ తయారు చేశారంట యాక్చువల్గా. అసలు ఏం కలర్ లేదు కదా, స్కై బ్లూ. అసలు రెడ్ ఫిష్ చూసారు ఎక్కడైనా, ఆరెంజ్ ఫిష్, గ్రీన్ ఫిష్, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇవి పెద్దయితే మేబీ ఇలా ఉంటాయేమో. అసలు కదలట్లేదు గైస్, ఇవైతే అలా నించుని ఉన్నాయి స్టాచ్యూలో ఉన్నట్టే. అంటే ఏదో తగిలించి హ్యాంగింగ్ చేస్తారు చూడండి, అలాగే ఉన్నాయి అనమాట, కదలట్లేదు. మేబీ అవి అలాగే ఉంటాయేమో. సో అలా మేము నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక అబ్బాయి అండి లైవ్ ఫిష్ చేస్తున్నాడండి. జస్ట్ అలా మేము మెస్మరైజ్ అయిపోయామన్నమాట. నేనైతే కాసేపు అబ్బాయి దగ్గరే ఉన్నాను. వాళ్ళ అబ్బాయి గీస్తూ ఉంటే అడిగాను వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకో పర్లేదు అన్నాడు. ఇక్కడైతే అబ్బాయి ప్రజెంట్ వేసేది రెడ్ లయన్ ఫిష్ అనమాట. ఆ ఫిష్ కూడా ఏదో అబ్బాయికి పోజ్ ఇస్తున్నట్టు అక్కడే నించుని ఉందండి. నేనైతే చాలా మంచిగా అనిపించింది. అక్కడ రాసేసి దాని పేరు రాసుకొని ఇంకా దాని బొమ్మ వేసుకుంటున్నాడు అనమాట. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. సో లైవ్ టాలెంట్ చూసాం ఇక్కడ. ఈ ఫిష్ కూడా అండి చూడండి ఎలా ఉందో, అంతా ఫెదర్స్ అంతా ఇలా పిచ్చి పిచ్చిగా అనమాట. ఒక లయన్ షేప్, అంటే మేబీ లయన్ కలర్స్ ఉన్నాయని చెప్పి దీని పేరు లయన్ ఫిష్ పెట్టినట్టున్నారు. రెడ్ లయన్ ఫిష్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ ఫిన్ బటర్ఫ్లై ఫిష్. అండ్ ఇది అందరూ తెలిసిందే, చాలామంది చూసి ఉంటారు. స్ట్రింగ్ రే అనమాట. దీని పేరు హనీకుమ్ స్ట్రింగ్ రే, ఎందుకంటే పైన హనీకుమ్స్ లాగా ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి ఈల్ ఫిష్ అండి. చూడడానికి చాలా చండాలంగా ఉంది, కానీ ఇది కూడా పార్ట్ ఆఫ్ నేచర్ కదా. సో అలా ఈల్ ఫిష్ చూసాము. అండ్ ఇది వచ్చేసి షార్క్ టనల్ అండి. మనం ఇలా టనల్ లోపలికి వెళ్ళొచ్చు. కానీ ఆ రోజు చాలా జనాలు ఉన్నారు. నేనైతే ఈ క్లిప్పింగ్ వేరే దగ్గర నుంచి తీసుకుని పెట్టాను అనమాట. సో ఇక్కడ మనకి షార్క్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలు కూడా ఉంటాయి. ఈ టనల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరైతే వీక్ డేస్లోనే వెళ్ళండి గాయస్, అప్పుడు జనాలు తక్కువగా ఉంటారు. మీకు బ్యూటిఫుల్గా ఫొటోస్ తీసుకోవచ్చు మీరు. సో ఇది షార్క్ టనల్ అనమాట. షార్క్స్ చూడండి, పెద్ద షార్క్స్ ఏం కాదు, కానీ మనకైతే షార్క్స్ మంచిగా చూడగలం మనము. సో ఇదంతా కూడా టనల్లోనే. సో ఇంకా అలాగే షార్క్ టనల్ దాటిన తర్వాత మనకి ఇంకా డైరెక్ట్గా బయటకు వచ్చేయడమే అనమాట. కానీ అక్కడ ఒక అబ్బాయి వాచ్మెన్ ఆగి ఇక్కడ మీకు పెంగ్విన్స్ కూడా ఉన్నాయి పోయి చూడొచ్చు అన్నారు. సో ఆ జోన్కి వచ్చాము. ఇవైతే మనకి కప్పల్ గాయస్. ఇది వచ్చేసి సాల్మెండర్ అంట. అండ్ మనకి పక్కనే వచ్చేసి ఇలా నార్మల్గా చిన్న షార్క్స్ ఇచ్చారు. అండ్ స్టార్ ఫిష్ చూసాం గాయస్. నేనైతే అది బొమ్మ అనుకున్నాను, కానీ స్టార్ ఫిష్ అనమాట. ఇది కూడా ఒక సాల్మెండరే. ఇవన్నీ కూడా రెప్టైల్స్ అనమాట. ఇది ఒక సాల్మెండర్. మేబీ ఇవి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సాల్మెండర్ ఏమో. ఇది ఫస్ట్ వస్తుందేమో, దాని తర్వాత అలా బ్లాక్గా అయిపోతుందేమో. చూడండి స్టార్ ఫిష్ కూడా మనకి ఎల్లోగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది రియల్ స్టార్ ఫిషెస్ గాయస్. అండ్ షార్క్స్ అనమాట. మనకి ఇన్ జనరల్గా ఈస్ట్ గోదావరి వాళ్ళు అయితే షార్క్స్ తింటారు కూడా, సొరపిండి అని చేసుకొని తింటారు. సో వాళ్ళైతే ఎక్కువగా చూసి ఉండొచ్చు. నేనైతే ఫస్ట్ టైం గాయస్ ఇలా షార్క్స్ కానీ స్టార్ ఫిష్ కానీ చూడడం. అండ్ పెంగ్విన్ ఎంత క్యూట్గా ఉంది చూడండి గాయస్. చిన్న పెంగ్విన్ అనమాట. అక్కడైతే అదేదో పని చేసుకుంటుంది. సో నేనైతే లైవ్గా పెంగ్విన్ చూసాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పెంగ్విన్ కోసమైనా మీరు అక్వేరియంకి వెళ్ళాల్సిందే. చూసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రోనమీ అండ్ స్పేస్ సైన్స్ గ్యాలరీ అనమాట. సో ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం హెడ్డింగ్ పెట్టుంటారు. లోపలికి వెళ్తే చాలా బాగుంటుందండి. ఫుల్ వైట్గా ఉంటుంది. ఇక్కడైతే క్రీమ్ కలర్లో పడింది కానీ. అండ్ ఒక గ్లోబ్ లాగా కట్టించారు. మనకైతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఎక్స్కలేటర్స్ ఉంటాయి. సో ఎక్స్కలేటర్ మీద వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఇలా ప్లానెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లానెట్ అండి, సాటర్న్. చూడండి ఒక సర్కిల్ వచ్చింది కదా ప్లానెట్ చుట్టూ, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయి, సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయి అని చెప్పి ఇలా అయితే మనకి రాస్తారు. సో ఎంట్రీ టికెట్ చూపించేసి ఇంక లోపలికి వెళ్ళిపోవడమే. మనకి ఫస్ట్ అయితే ఎక్స్పాన్స్ ఆఫ్ యూనివర్స్. మీకు టైం ఉండాలే కానీ ఎంత అంటే అంత చదువుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మాకు టైం లేక మేము కొన్నే చదువుకున్నాము, కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడైతే బ్లాక్ హోల్ అని ఉంది కదా, అందరికి తెలిసిందే. బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ లైట్ ఆల్సో కాంట్ ఎస్కేప్ అని. అండ్ అక్కడ న్యూట్రాన్ స్టార్ అని రాశారు కదా, అది నేను చదివాను అన్నట్టు. న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటంటే ఒకసారి మనకి స్టార్ కొలిజన్ అయిన తర్వాత మిగిలిపోయిన థింగే మనకి న్యూట్రాన్ స్టార్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లానెట్స్, ఆ ప్లానెట్స్ గురించి స్పెషాలిటీస్ అన్నీ రాశారు. సో ఇది ఒక గ్యాలరీ. అండ్ స్పేస్లో వచ్చేసి స్ట్రామ్స్ వస్తాయి, అండ్ వాటర్ ఎలా ఉంది,
అవన్నీ కూడా మనకి నీట్గా చెప్పారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సన్ పెట్టి సన్ చుట్టూతో మనకి ప్లానెట్స్ తిరిగేటట్టు పిల్లలకి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి రాకెట్ లాంచింగ్. అండ్ ఇది వచ్చేసి స్పేస్లో శాటిలైట్ ఉంటుంది కదండి, సో అది ఇలా అన్ని మినియేచర్స్ పెట్టారు, చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైంటిస్ట్ అనమాట, మనకి ఎవరెవరైతే ఆస్ట్రానమిక్ కానీ లేకపోతే సైన్స్ ఫిజిక్స్కి మెయిన్గా ఎవరెవరైతే మనకి ఫేమస్ ఉన్నారో ఆ సైంటిస్ట్ పేరు కూడా రాశారనమాట. మనకు తెలిసిన కొంతమంది ఉన్నారు, ఐజాక్ న్యూటన్ కానీ, ఐన్స్టీన్ కానీ, లేకపోతే స్టీఫెన్ హాక్విన్స్ ఉన్నారు కదా ఆయన కానీ. సో అలాగా నెక్స్ట్ వచ్చేసి మనకి గ్యాలక్సీ గురించి చెప్పారు, మిల్కీ వే, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అబౌట్ స్పేస్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గాయస్. ఇది ఏంటి అంటే మనకి ఇలాగ సర్కిల్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్స్. ఇక్కడ మనకి ఏ కంట్రీస్ ఏ మిషన్స్ అనేవి రిలీజ్ చేసినాయి అనేది, సక్సెస్ ఫెయిల్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి, ఒక 2 కలర్స్ ఆఫ్ బ్లూస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ 2 కలర్స్ ఆఫ్ బ్లూస్ అనమాట. మన ఇండియా వచ్చేసి 3 సక్సెస్ అయినాయి మిషన్స్, 1 ఫెయిల్ అయింది ఎక్కడ, మూన్లో అనమాట. సో అలాగా డిఫరెంట్ ప్లానెట్స్లో మన ఇండియా అన్ని ఎక్కువ లేవులేండి. సో మూన్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేశాను. సో ఇది కూడా మీరు నీట్గా చదువుకోవచ్చు, టైం ఉండాలే కానీ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఏ లాట్. అండ్ స్పేస్లో వచ్చేసి ఇప్పుడు దాకా ఆర్బిట్లో మనకి ఏమేమి రీసెర్చ్లు ఎక్కువగా చేశారంటే బయాలజీ అండ్ బయోటెక్నాలజీ. అండ్ అవి ఏ కంట్రీస్ ఎక్కువగా చేశారు, ఏ కంట్రీస్ మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఎక్కువగా అంటే స్పేస్ మీద కానీ ఆస్ట్రానమీ మీద ఎక్కువగా కొలాబరేట్ అయింది ఏ కంట్రీస్ అని చెప్పి ఇలా కంట్రీస్ ఫ్లాగ్స్ ఇచ్చారనమాట. అండ్ మన ఇండియాలో ఫస్ట్ ఉమెన్ మనకు తెలిసింది అందరికీ కల్పన చావ్లా. సో ఆమెను ఇంకొక ఆయన పేరు కూడా ఇచ్చారు అక్కడ. అండ్ ఇలాగ చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి శాటిలైట్, ఎర్త్ చుట్టూ శాటిలైట్ ఎలా తిరుగుతుంది అని చెప్పి. అండ్ పైన కూడా మనకి మొత్తం గ్యాలక్సీ చూడండి ఎంత బాగుంటుందో అసలు, చాలా బాగుంది గాయస్. మీరైతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఆస్ట్రానమీకి. మీరు ఎంత అంటే అంత నేర్చుకోవచ్చు. మనకి ఇక్కడ ల్యాండర్ ఇచ్చారు, రోవర్ ఇచ్చారు. సో నార్మల్గా మనకి తెలిసిందే చంద్రయాన్ 3లో మనకి ప్రజ్ఞాన్ రోవర్ ఎంత ఫేమస్ అయిందో. అండ్ ఇది వచ్చేసి స్పేస్ క్రాఫ్ట్ అనమాట, ఒక మినియేచర్ పెట్టారు. సో స్పేస్ క్రాఫ్ట్ ఎలా ఉండిద్ది స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జస్ట్ అలా చూపించారనమాట. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఏదో మనం పాత్ర ఉండిద్ది కదా కుకింగ్ది, నాకు అది గుర్తొస్తుంది. సో ఇలాగ మనకి స్పేస్ క్రాఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి రోవర్ అనమాట, ఇది లూనర్ రోవర్. సో రోవర్ అంటే ఏంటి, ఇన్ జనరల్గా ఇది ఒక మొబైల్ రోబోట్ అన్నట్టు. సో ఇది ఒక వెహికల్ లాగా. సో ఇది మనకి మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మన మూన్ దగ్గరికి వెళ్ళింది అనుకో, ముందు చుట్టూ తిరుగుతూ అన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసిద్ది అనమాట. అవన్నీ కూడా మనకి శాటిలైట్ ద్వారా ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. సో రోవర్ అనమాట. మన చంద్రయాన్ 3కి యూజ్ చేసిన రోవర్ వచ్చేసి ప్రజ్ఞాన్. అండ్ ఇది వచ్చేసి ఆస్ట్రోనెట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా మనకి ఇలా మినియేచర్ పెట్టారు. అండ్ డాకింగ్ అండి. డాకింగ్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఈ సినిమా అంతరిక్షం ఉంది కదా, వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠిది. సో వాళ్ళు ఫ్యూయల్ కోసం కానీ రిపేరింగ్ కోసం కానీ డాకింగ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పేస్లో మనకి ఐఏఎస్ ఉంది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అక్కడికి వెళ్ళి మన రాకెట్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేస్తామో దాన్ని డాకింగ్ అంటారు. సో అలాగా అది ఎలా చేస్తారో కూడా మనకి చూపించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాండర్ గురించి చెప్పారు, రోవర్స్ గురించి చెప్పారు, మినియేచర్స్ పెట్టారు. సో ఇది వచ్చేసి రోవర్ యొక్క మినియేచర్ అనమాట. అండ్ రోవర్కి ల్యాండర్కి ఏమేమి పార్ట్స్ ఉంటాయో కూడా చెప్పారండి. టైం ఉంటే చదివితే చాలా బాగుంటుంది. అసలు మాకు టైం లేక మేము చదవలేదన్నమాట. అండ్ మనకి చాలా మినియేచర్స్ పెట్టారు. అండ్ మన ఇండియాలో వచ్చేసి ఇస్రో అనేది బెంగళూరులో ఉంది. అండ్ మనం ఏవైనా లాంచింగ్ చేయాలనుకుంటే రాకెట్స్ అన్నీ కూడా మనము శ్రీహరికోట నెల్లూరు నుంచి చేస్తామన్నమాట. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్. సో 2nd ఫ్లోర్లో వచ్చేసి మనకి ఏముంటాయి అంటే ప్లానెటోరియం ఉంది. ప్లానెటోరియం వచ్చేసి 150 రూపీస్ కాస్ట్ అన్నారు, మేము చూడలేదు, ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి. మన ఇండియాలో వచ్చేసి మనకి రీసెర్చ్ అనేది ఫస్ట్ 1969లో స్టార్ట్ అయ్యి ఇంకా 2025 దాకా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ చంద్రయాన్ 3 మనకి సక్సెస్ఫుల్, అందరికీ నోటెడ్ కదా. సో అది వచ్చేసి 2023లో మనకి లాంచ్ చేశారు, అది కూడా నీట్గా రాస్తున్నారనమాట. అండ్ మనం ఎందుకు శ్రీహరికోటనే మనం చూస్ చేసుకుంటాము అంటే శ్రీహరికోట వచ్చేసి ఈక్వేటర్ దగ్గరగా ఉంటుంది. అండ్ పక్కనే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది కాబట్టి ఏదైనా జరిగినా కూడా అక్కడ పడిపోతుంది అనమాట రాకెట్. టైం అయితే ఆల్రెడీ 4:45 అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు రోబోటిక్స్ కూడా చూడాలి. అండ్ నాకు తెలిసి వింటేజ్ కార్ మ్యూజియం అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు మిస్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే పక్కగా చూస్తాను. ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా మనకి ట్రైన్ టు ట్రైన్. సో ఆ టైంలో వచ్చి నేనైతే చూస్తాను. ఇప్పుడైతే మనం రోబోటిక్స్కి వెళ్ళిపోదాము. నిన్న వచ్చేసి ఎక్తా నగర్లో ప్యాంపరింగ్ చేశారమ్మా, మీరు నడవద్దు మేము ఎక్స్లేటర్స్ ఇస్తామని చెప్పి. ఇక్కడైతే ఎక్కడో ఒక ఎక్స్లేటర్ అనమాట. సో మనం ఇప్పుడు రోబోటిక్స్కి వెళ్ళిపోదాం. ఇన్ని అనుకుని మాకు రోబోటిక్స్ అవ్వలేదు అండ్ వింటేజ్ కార్ మ్యూజియం కూడా అవ్వలేదు. ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి కంకరియా లెక్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి మంచిగా బ్రిడ్జ్ కట్టారు 3 బిల్డింగ్స్కి. సో ఇది వచ్చేసి కంకరియా లేక్ అండి. ఇది కూడా చెప్పాలంటే లిటరలీ క్రౌడే. వీకెండ్స్ రావడం మేము చేసిన తప్పేమో,
కానీ చాలామంది జనాలు ఉన్నారు అండ్ షాపింగ్ కూడా బాగా చేసుకోవచ్చు. చిన్న చిన్న షాప్స్ అన్ని పెట్టున్నారనమాట. ఇక్కడైతే చాలా డాల్స్ పెట్టారు కదా. మేమైతే ఒక క్యాట్ లబూబు తీసుకున్నాను. నేను నా జూనియర్కి ఒక క్యాట్ తీసుకున్నాను అనమాట. క్యాట్ అయితే రియల్గా అనిపించిందండి. అసలు చూడండి ఎంత క్యూట్గా ఉందో క్యాట్. సో ఇవైతే మేము షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఒక చిన్న బీరువా కొనుక్కున్నాను. అది నేను నెక్స్ట్ సిరీస్లో చెప్తాను అనమాట. అంటే కంప్లీట్ టూర్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అహ్మదాబాద్కి అని చెప్పి. సో అందులో చెప్తాను. అప్పుడు నేను కొనుక్కునే కూడా మీకు చూపిస్తాను ఏమేమి కొనుక్కున్నాను ట్రిప్లో. ఇంకా మేమైతే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము. టికెట్ వచ్చేసి నాకు తెలిసి 5 రూపీస్ 10 రూపీస్ పర్ పర్సన్. సో ఇదేనండి కంకరే లేక్. గాయస్ మేము లేక్కి మేబీ సండే వచ్చినట్టున్నాము. వీకెండ్స్ కదా, తిరునాళ్ళు గాయస్. మన ఊర్లో తిరునాళ్ళు జరిగితే జనాలు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. నాకు తెలిసి మీకు వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది. సో చూడండి, మేమైతే లేక్ ఇటు ఉంది. సో లేక్కి స్ట్రైట్గా కూర్చున్నాం అనమాట. ఒక 15 మినిట్స్ దాకా మేము లేక్ దగ్గర కూర్చొని సన్సెట్ పాయింట్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా లేచి ఇంకా మేమైతే మన తిరునాళ్ళలోకి వెళ్ళిపోయాం అనమాట. ఎగ్జిబిషన్స్ అవన్నీ చూడడానికి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. టికెట్ విండో థీమ్ పార్క్ అని చెప్పి లోపల పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. సో మనకు వచ్చేసి ఇలాగా గోస్ట్ హౌస్ ఉంటుంది, ఇన్వర్టెడ్ హౌస్ అని చెప్పి వాట్ నాట్ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి గాయస్. కానీ చాలా క్రౌడ్ ఉంది. మేమేమైనా ఆడదాము అన్నా కూడా అసలు ఖాళీ లేదనమాట. సో అలా జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. అప్పటికి ఇంకా సైన్స్ సిటీలో తిరిగి అలసిపోయాం కదా, ఇంకా లైట్స్ అన్ని ఎంజాయ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి ఇన్వర్టెడ్ హౌస్. సో హౌస్ని వచ్చేసి కింద మనకి హెడ్ పెట్టి పైన ఇంకా తలకిందులుగా కట్టారన్నట్టు. ఇంకా వ్యాక్స్ మ్యూజియం ఉంది. అందులో విరాట్ కోహ్లీ అందరూ ఉన్నట్టున్నారు. కానీ మేము వెళ్ళలేదు టైం లేక. అండ్ ఇది అయితే నడుచుకుంటూ పై దాకా వెళ్ళొచ్చు. ఇక్కడ మడ్ బైక్ ఉంది. ఇది ఆడదాం అనుకున్నాను గైస్ నేను, కానీ రష్ చాలా ఉందన్నమాట. పెద్ద లైన్ ఉంది. సో చూడండి హ్యాపీగా ఇలా బైక్స్ మీద వెళ్తున్నారు పిల్లలు. పెద్దలు కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ చాలా లైన్ ఉంది. మేమైతే ఇంకా 9కి 10కి మేము వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. సో దీని పైకి ఎక్కితే మనకు సిటీ కనిపించింది. ఇది కూడా ఎక్కలేదు గాయస్. ఫుల్ రష్ గాయస్. చాలామందిని ఎక్కించరు, కొంతమందిని ఎక్కిస్తారనమాట. ఇవైతే ఇంకా పెద్దలు ఆడుకునేవి. మా అక్కి అయితే ఇది ఎక్కుతాననింది గాయస్. నేనైతే ఒకవేళ ఎక్కాను అనుకోండి పైనుంచి పై ప్రాణాలు ఈ బ్లాగ్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. నాకు అంత భయము. ఇంకా అందుకని నేనైతే కార్ ఆట ఆడాను గాయస్. ఇంకా అక్కి వచ్చేసి కొలంబస్ ఎక్కిందనమాట. సో ఇక్కడ ఒక బోట్ లాగా ఇలా తిరిగిద్ది కదా, ఇప్పుడు వస్తుంది చూడండి. సో ఇది ఎక్కేసిన తర్వాత ఇంక మేము మళ్ళీ ఇమీడియట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మా లగేజ్ తీసేసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బస్ స్టాప్కి వెళ్ళి ఇంకా మేమైతే బస్ ఎక్కేసాం గాయస్. సో ఇది ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్ గాయస్.